ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ నమస్కారాలండి. ఈ మధ్య మన యువ సినీ హీరో అల్లు అర్జున్ అంటే ఒకనాటి ప్రముఖ హాస్య నటుడు కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారి వారసుడు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక మహానటుడు అని చెప్పాలి, తెలుగు తేజం అని చెప్పాలి. అతని యొక్క విలక్షణమైనటువంటి నటనకు ప్రపంచంలో అనేక భాషల్లో ఆ సినిమా విడుదలై కూడా చాలా మంచి పేరు అతనికి, సినిమా వాళ్ళకి లాభం ఇలా చాలా తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం విషయం చూసినట్టయితే అతను హైదరాబాద్ చిక్కడపల్లిలోని సంధ్య థియేటర్కి రావటం, అక్కడ తొక్కిసలాట జరగటం, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించటం, దానిపైన హైదరాబాద్ పోలీసులు కొంత గడువు తీసుకుని ఒక కేసు పెట్టడం, దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేయడం, హైదరాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇవ్వడం, మీరు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పటం, ఇవన్నీ అందరూ వార్తాపత్రికల్లో అదేవిధంగా న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో గమనించుంటారు. ఇక్కడ విషయం ఏమంటే, ఇటువంటి తొక్కిసలాటలు ఇదే మొదటగా జరిగాయా? అందులో మరణాలు ఇదే మొదటగా జరిగాయా? ఇంతకు ముందు జరిగినప్పుడు వాళ్ళని ఎవరిని బాధ్యులుగా చేశారు? ఇందులో ఈ యువనటుడి యొక్క పాత్ర ఏమన్నా అసలు ఉందా? ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మనం చూసినట్లయితే గతంలో దుర్గగుడిలో, మన విజయవాడ అమ్మవారి గుడిలో తొక్కిసలాటలు జరిగి అనేక మంది మరణించారు. మనందరికీ తెలుసు. మన మీడియా వాళ్ళు పాపం ఆ కొద్ది రోజులు మాత్రం దానిపైన మాట్లాడి పదే పదే చూపించి తరువాత వాళ్ళకేం బాధ్యత లేనట్టుగా ఆ విషయం ఏమైపోయిందో కూడా పట్టించుకోరు. ప్రస్తుతం పాపం ఆ విలేకరులకు కానీ సంపాదకులకు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క వ్యాపారం విషయమే ఆలోచనగా ఉంది తప్ప సమాజం పట్ల ఎటువంటి బాధ్యత లేదేమో చాలామందికి అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత గోదావరి పుష్కరాల్లో ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న ఒక ఆయన వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా పెద్ద తొక్కిసలాట జరిగి చాలామంది మరణించారు, చాలామంది గాయాల పాలయ్యారు. మరి వాళ్ళకి ఏం జరిగింది, వాళ్లకు ప్రభుత్వం తరఫున ఏం చేశారు, బాధ్యులు ఎవరు, బాధ్యులపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది మాత్రం మనకెవరికీ తెలియదు. ఎవరు దాని గురించి ఎక్కడ ప్రస్తావన కూడా చేసినట్టుగా లేదు. ఎందుకు ఇవన్నీ మనవి చేస్తున్నానంటే, ఒక సినిమా హీరో వచ్చినప్పుడు సామాన్యత చాలామంది ఎగబడి చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంత గొప్ప హీరో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చాలామంది ఆయన్ని చూడటం వైపే దృష్టి పెట్టారు అనేటటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది. ఇందులో వీలైనంత జాగ్రత్త అధికార వర్గం తీసుకుని ఉంటే బహుశా ఇది జరిగి ఉండేది కాదేమో. అలా జరగటం
అందులో ఒక మహిళ మరణించడం చాలా విచారించవలసినటువంటి విషయమే. ప్రభుత్వం వాళ్ళ తరఫు నుంచి ఏం జరిగింది అనేది కూడా దీనిపైన విచారణ చేయాలి. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా, ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వైపు కూడా ఒక వేలు చూపించే విధంగా ఉంది కాబట్టి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు ఎవరైనా ఉంటే వారు ఇష్టపడినట్టయితే వారిని ఎవరినైనా ఎంపిక చేసి ఏకసభ్య కమిషన్ కానీ లేదంటే వారికి అసోసియేట్స్గా ఎవరైనా అధికారంలో ఉండి రిటైర్ అయినటువంటి వాడు అంటే ఐఏఎస్ వారు కానీ ఐపీఎస్ గారి వారిని ఉంటే ఒక ఇద్దరిని వారికి జత ఇచ్చి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండేట్లు ఏమి చర్యలు తీసుకోవాలో కూడా సూచించే విధంగా దీనిపైన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసినట్లయితే బాగుంటుంది. అంతే తప్ప ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయటము ఇదంతా కూడా ఆయన మళ్ళీ బెయిల్ తీసుకోవడము ఇది ఏదో కొంత గందరగోళంగా ఉంది. దీంట్లో నాకేం క్లారిటీ కనపడటం లేదు. ఎందువల్లంటే ఏదో మాదేం తప్పు లేదు మమ అనిపించుకునేట్టుగా వాళ్ళు ఏమైనా చేశారా అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈవేళ ప్రపంచవ్యాప్తంగా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎంత గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారో అదే కోవలో ఈ చిరంజీవి అల్లు అర్జున్ గారు కూడా అంత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు.